నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మన 12 రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి. ఎందుకు? ఉగాది వస్తుంది కదా, క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది. క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది. మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి. దాని లింక్స్ కూడా కిందిస్తాం. అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు గురువు గారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు, వాస్తు జ్యోతిష్య పండితులు. చాలా వీడియోస్ చేశాం గురువు గారితో. ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో గురువు గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం తల్లి. మీరు ఇప్పటివరకు ఉగాది పంచాంగం చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి 12 రాశులు ఉన్నాయి కదా, ఈ 12 రాశుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు. ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందామా గురుగారు? దైవ ప్రార్థనతో రాశులలో ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది? మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏప్రిల్ నెలలో తెలియజేస్తారు గురుగారు? తప్పకుండా తల్లి. మనకు మీనరాశి అనగానే చేపలు ఎదురెదురుగా ముఖంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, చిత్రంగా అనిపిస్తుంది. మీనరాశి వాళ్ళు చలాకితనానికి గుర్తు, బాగా షార్ప్గా ఉంటారు, షార్క్ చేపలాగా. అయితే వీళ్ళు ఇప్పుడు మీరు నీళ్ళలో చేపలు చూడండి, అంటే మీకు ఎలా తెలుసు అంటే అప్పుడప్పుడు మనం తీర్థయాత్రలకు అప్పుడు వెళ్ళినప్పుడు కాళ్ళకు తగులుతూ ఉంటాయి. ఇలా అనగానే దొరకవు, అవి వెళ్ళిపోతుంటాయి. మనల్నే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అవును, అంటే ఎక్కువ వెళ్తుంటాం కాబట్టి అనుభవంలో చెప్తున్నాను. మీకు ఎలా చేపల గురించి తెలుసు అంటే మళ్ళీ అదో పెద్ద రాద్ధాంతం. అయితే విషయం ఏమిటంటే మీనరాశి వారు చాలా మనశ్శాంతిగా ఉందాము, ఆధ్యాత్మికంగా ఉందాము. ఎందుకంటే 7వ స్థానం నుంచి రాహు కేతువు వీక్షిస్తున్నాడు, వేదాంతకారకుడు. అయితే అలా కుదరదు ఈ ఏప్రిల్ మాసంలో. అంటే గత 2-3 నెలలుగా వీళ్ళు అనుభవిస్తున్న దానికంటే కూడా ఈ నెలలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు మీనరాశి వారికి గోచరిస్తాయి. ఎందుకంటే లగ్నంలో రాహు, 7వలో కేతువు, తర్వాత వ్యయములో కుజుడు శని. ఇది చాలా దురదృష్ట యోగం. అంటే వీటి వల్ల ఏదో ధనము ఇతరుల పాలు కావడం అలాంటిది ఏం జరగవు. కానీ కారణం లేకుండా ఇతరుల చేత పోట్లాటలు, మాటలు పడటం, తమకంటే చిన్నవారితో, తమకంటే అన్ని విషయాల్లో స్థాయిలో చిన్నవారితో భంగపడడం, అవమానించబడడం, ఇట్లాంటివి ఎక్కువ ఈ మీనరాశి వాళ్ళు చూసే అవకాశం ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కనబడుతుంది. తర్వాతనమ్మా వీళ్ళు వాక్స్థానంలో గురువు ఉన్నాడు చక్కటి. కానీ బుద్ధికారకుడైనటువంటి బుధుడు వక్రై ఇటు కొన్ని రోజులు మీనంలో, కొన్ని రోజులు మేషంలో, కొన్ని రోజులు వృషభంలో ఉండడం చేత వీళ్ళ వాక్కు స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తారు. ఓకే, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల వీళ్ళు మనశ్శాంతిగా ఉండలేక, అంటే వేరే వాళ్ళను అనలేక ఆ అక్కసును వేరే వాళ్ళపై తీర్చుకునే అవకాశం ఉంది. వీళ్ళని అనలేక వాళ్ళ మీద నేస్తుంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు తల్లిని కానీ చెల్లిని కానీ ఏమి అనలేము కాబట్టి భార్యను అనడం, బిడ్డని ఏమీ అనలేము కాబట్టి కొడుకుని అనడం, ఇట్లాంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత వీరి ఇళ్లలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీనరాశి వారికి మీనరాశి వారికి శుభకార్యాలు జరుగుతాయి. కానీ వ్యయంలో శని కుజులు ఉండడం చేత ఏప్రిల్ 27వ తారీఖు వరకు జరిగే శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఆ తదుపరి కూడా కుజుడు వెళ్ళి మళ్ళీ మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఆ తదుపరి 27 తర్వాత. అయితే 27 తర్వాత 27 వరకు ఒక రకంగా ఉంటుంది బంధువులతో. 27 తర్వాత
ఖచ్చితంగా వీళ్ళకు ఏదైనా చిన్నపాటి గొడవలు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఎంత వద్దనుకున్నా మనం శాంతంగా ఉందాం, వాడు మనకంటే చిన్న స్థాయి వ్యక్తే, వయసులో చిన్నవాడు, చదువులో చిన్నవాడు, అన్నిట్లో ఆస్తిలో చిన్నవాడు, జ్ఞానంలో చిన్నవాడు అనుకున్న వాడు మనపైనే జులుం చేసి మాట్లాడుతూ ఉంటాడు. మనం మౌనంగా ఉంటాం. అయినప్పుడు కూడా వాడు ఎక్స్ట్రా చేసే అవకాశం ఉంది. కానీ దాని ఫలితాన్ని మాత్రం తప్పకుండా తర్వాత అనుభవించే అవకాశం ఉంది ఎదుటి వాళ్ళు. కాస్త వీళ్ళు మౌనం పాటించినట్లే జాగ్రత్తగా ఉండాలి. ఏమీ లేదు, కాస్త వాడు ఎగరనివ్వండి. చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు తప్పెవరిది అనేది అర్థమైపోతుంది. వాడి అంతరాత్మకే అర్థమవుద్ది. నేనైతే ఏమంటానంటే అమ్మా, ఇక్కడ ఈరోజు మాట్లాడి ఇవాళ నేను యాజ్ ఎ లెక్చరర్గా చేసినప్పుడు కూడా రోజు రాత్రి నిండా దుప్పటి కప్పేసుకున్న తర్వాత రామం స్కందం హనుమంతం మంత్రం చదువుకున్న తర్వాత నా అంతరాత్మనే పరమాత్మ అడిగేవాడిని, ఈరోజు నేనేమైనా తప్పులు చేశానా, అబద్ధాలు ఆడానా చెప్పేస్తుంది. ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇంకెవరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం మనం లేదు. ఇతరులను గౌరవించాలి, ఎవరికి భయపడకూడదు. మన అంతరాత్మను గౌరవించుకోవాలి, మన అంతరాత్మకు భయపడాలి. ఇది నా సిద్ధాంతం, నా వ్యక్తిగత సిద్ధాంతం తల్లి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక వ్యక్తితో ఏం మాట్లాడామో మన అంతరాత్మ చెప్తుంది మనకు, అప్పటిదప్పుడే చెప్పేస్తుంది మీకు వెంటనే. జడ్జిమెంట్ లేటుగా ఉండవు. అట్లాంటి జడ్జి ఈ ఆత్మ, పరమాత్మ జడ్జిమెంట్ అని ఒక పుస్తకం ఉంది తల్లి. అవి బహుశా ఇప్పుడు అచ్చులో లేవు. మన వ్యాసాశ్రమం అని ఏర్పేడ్లో ఉంది. వ్యాసాశ్రమంలో నేను అప్పుడు కొంచెం బాగా భక్తిభావం చిన్నప్పటి నుండి నాకు ఈ ఆశ్రమాలు తిరగడం. ప్రకాశానందగిరి స్వామి వారితో నేను ఒక నెల 2 నెలలు గడిపాను. వారితో కొంత జ్ఞానమైన సంబంధించిన చర్చలు, వారితో చర్చలు చేసేంత జ్ఞానం కాదు నాది, కానీ అప్పుడు అల్పున్నే, అంటే ఇప్పుడైనా అల్పున్నే, కానీ కాస్త మాట్లాడగలిగాను. వారు కూడా నాకు చెప్పారు, మీరు ఇలా వెళ్ళగలిగితే మాత్రం భవిష్యత్తులో మంచి వక్తలు కాగలుగుతారు, అనేకమైన శాస్త్రాలను ప్రజలకు చేరవేయగలుగుతారు, నిజాన్ని చేరవేయగలుగుతారు. శాస్త్రాలు చేరవేయగలగడం వేరమ్మ, నిజాన్ని చేరవేయడం వేరు తల్లి. డబ్బుల కోసం చేసే పని వేరు, ఆర్ద్రతగా భగవంతుడి కోసం ఇది చేయాలి అనేటువంటి సంకల్పం వేరు తల్లి. అలా తర్వాత మీనరాశి వారికి ఈ 27 తారీఖు తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది. తర్వాత వీళ్ళు ఈ నెలలో పుణ్యక్షేత్ర సందర్శన కూడా ఉంది. అయితే తీర్థము క్షేత్ర సందర్శన కూడా ఉందమ్మా. తీర్థము క్షేత్రం అంటే మనకు ఇప్పుడు యాదగిరిగుట్ట అనేటువంటిది ఉంది, అది ఓన్లీ క్షేత్రమేనమ్మా, తీర్థం కాదు. తిరుపతి ఉంది, క్షేత్రమే, తీర్థం కాదు. శ్రీశైలం ఉంది, అది తీర్థము క్షేత్రం. ఎందుకంటే కృష్ణానది ప్రవహిస్తూ ఉంది, తీర్థం అది. నదీ ప్రవాహం ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో అవి క్షేత్రము తీర్థము రెండును. ఇక కేవలము నదీ ఇప్పుడు ఉదాహరణకు మనకు నర్మదా నదిలో జ్యోతిర్లింగం ఉంది, అది వాస్తవానికి తీర్థమే, కానీ అక్కడ క్షేత్రం కూడా అయింది. వాస్తవానికి తీర్థం కిందకే లెక్క, కానీ ఓంకారేశ్వర లింగం ఉంది కాబట్టి అది క్షేత్రం అయింది. అయితే కొన్ని క్షేత్రాలు ఉంటాయి, కొన్ని తీర్థాలు ఉంటాయి. ఇప్పుడు శ్రీకాళహస్తి తీర్థము క్షేత్రము, సువర్ణముఖి నది కాళహస్తి. కాబట్టి మనము అంటే ఈ మీనరాశి వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి మీనరాశి వాళ్ళు తీర్థ క్షేత్ర సందర్శన యోగం కూడా కనబడుతూ ఉంది. అంటే అమ్మవారికి సంబంధించి లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించి శైవ సంబంధితమైనటువంటి ఆలయాలకు సంబంధించి కనబడుతూ ఉంది. కొంచెం బంధువుల తాకిడి వీళ్ళ గృహానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మీనరాశి వాళ్ళు. మీనరాశి వారికి ఏప్రిల్ నెలలో అంటే అన్ని రాశుల్లో కన్నా మీనరాశి, తర్వాత మిథున రాశి, వృషభ రాశి, తర్వాత సింహరాశి, ఇట్లాంటి వాళ్లకు కొంచెం బంధువుల తాకిడి ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. అందులో మీనరాశి వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. ఇక వీళ్లకు అధిదేవత అయినటువంటి ఈ యొక్క గ్రహాధిపతి ఎవరైతే ఉన్నారో దానికి దత్తాత్రేయుడు అధిపతి కాబట్టి
గురువారం నాడు వీళ్ళు మద్యం మాంసంకు కొంచెం దూరంగా ఉండాలి. వీలైతే ఒకటే పూట భోజనం చేయండి. తర్వాత పెద్దల నుండి, గురువుల నుండి, బ్రాహ్మణుల నుండి, పండితుల నుండి ఆశీర్వచనం తీసుకోండి. వీలైతే దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి రండి. లేదంటే దత్తపాహి 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 దత్తరక్ష 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 దత్తరక్ష, ఇంతే, మీరేం చేయాల్సిన పని లేదు. ఆయనే రక్షిస్తారు. ఎందుకంటే దత్తాత్రేయ పురాణంలో ఉప పురాణాలు ఉన్నాయమ్మ, 18 ఈ పురాణాలు కాకుండా. విష్ణు ధర్మోత్తర పురాణం కూడా ఉప పురాణమే. దాంట్లో ఏముందంటే స్మరణ మాత్రేన సంతుష్టాయ అని ఉంది. స్మరిస్తే చాలు సంతోషపడిపోతారట. అంటే ఇక మన బోలాశంకరుడు కంటే ఇంకా బోలాతనం అట్లా. కేవలం నామస్మరణ చేయడం ద్వారా ఈ మీనరాశి వారికి చాలా చక్కటి శుభాలు జరిగి మంచి ఏర్పడి అనేకమైనటువంటి దుష్టల నుండి రక్షింపబడుదురుగా. కానీ మన టీవీ తరఫున, మన తరఫున వారికి ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా, మనం 12 రాశుల యొక్క రాశి ఫలితాలు చూసాం. ఏప్రిల్ నెలలో మేషం నుంచి మీనం వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏమేం పరిహారాలు చేసుకోవాలి, అవన్నీ కూడా గురువుగారు సవివరంగా తెలియజేశారు. ఒకవేళ మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, జన్మ సమయాన్ని బట్టి మీరు ఇంకా వివరంగా జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నా, మీరేమన్నా పరిహారాలు చేయించుకోవాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నా, అటువంటి సందేహాలకి, సందిగ్ధాలకి కూడా గురువుగారు సమాధానం తెలియజేస్తారు. గురువుగారి నెంబర్కి కాల్ చేయండి. మీ జాతకాల గురించి చెప్తే సవివరంగా మీ జాతకం గురించి, దాంట్లో ఉన్న దోషాలు, పరిహారాలు కూడా తెలియజేస్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.